సిల్వర్ 3 years బ్యాక్ ఎవరైతే ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నట్టారో ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి రిటర్న్స్ వచ్చింది. ఎందుకంటే మనం ఫిజికల్ సిల్వర్ కనుక మనం చూసుకున్నట్లయితే దగ్గర 160 వరకు ఉంది. అండ్ ఏదైతే మనం ఈటీఎఫ్ కనుక మనం చూసుకున్నట్లయితే 178 నుంచి 180 వరకు ఉంది. సో ఇప్పుడు 3 years బ్యాక్ ఎవరైతే ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ వస్తున్నారో ఇప్పుడు సిల్వర్ మీద ఈటీఎఫ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడి ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే హిస్టరీ కనుక మనం చూసుకున్నట్లయితే సిల్వర్ అనేది ఒకేసారి గ్రాడ్యువల్ గా పెరిగింది అండ్ ఒకేసారి తగ్గింది కూడా. అండ్ ఇప్పుడు ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉన్నారో సిల్వర్ మీద వాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోండి. కొంచెం 1-2% తగ్గినా కానీ సిల్వర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈవెన్ జ్యువెలరీస్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సిల్వర్ మీద ఇంత డ్రామాటిక్ చేంజ్ కాదు, కొంచెం తగ్గే వరకు అవకాశాలు ఉన్నాయి. అదే మరి 1-2% పెరిగే వరకు కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే ఈటీఎఫ్ మీద కొత్త ఇన్వెస్టర్స్ వస్తున్నారో సిల్వర్ మీద సో వాళ్ళు కొంచెం చూసి మీరు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఏదైతే కన్సంప్షన్ పర్పస్ ఏదైతే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తానో వాళ్ళు నార్మల్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిల్వర్ ఏదైతే ఫిజికల్ సిల్వర్ వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ లో చూస్తున్నట్లయితే వాళ్ళు బెటర్ అవాయిడ్ చేయండి. ఈటీఎఫ్ ద్వారానే మీరు వెళ్ళండి.